సుందరకాండ పారాయణం 5వ రోజు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఉద్భవస్థిత సంహారకారిణీం క్లేశహారిణీం సర్వశ్రేయస్కరీం సీతాం నతోహం రామవల్లభాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మనోజవం మార్తతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉవ్వెత్తున ఆకాశంలోకి లేచి హనుమంతుడు తన మార్గంలో సాగిపోతున్నాడు. ఆకస్మికంగా సింహిక అనే రాక్షసి ఆయన నీడను ఒడిసి పట్టుకుంది. జరిగిందేమిటో తెలియని హనుమంతుడు తన శక్తి సన్నగిల్లుతుందేమోనని తొలుత భావించాడు. కానీ అటు ఇటు చూడగా ఒక పెను రక్కసి సముద్రంలో నుండి పైకి వస్తూ కనిపించింది. సింహిక హనుమంతుని వైపు దూసుకు వస్తూ తన నోటిని బార్లా తెరవగా హనుమంతుడు తన కాయంను విస్తరించసాగాడు. అయితే సూక్ష్మగ్రాహి అయిన హనుమంతుడు తన పైకి దూసుకు వస్తున్న రాక్షసి నోరు తనను మింగివేయగలిగినంత పెద్దదని గ్రహించాడు. అందువల్ల తన వెనుకటి వ్యూహమును తలక్రిందులుగా చేస్తూ హనుమంతుడు ఒక్కసారిగా సూక్ష్మ పరిమాణంనకు కుచించుకుపోయాడు. అంతటా ఆయన రాక్షసి నోట్లోనికి ప్రవేశించి దాని భయంకర దేహంలోనికి చొచ్చుకుపోయాడు. తన నిశిత నఖములను ఉపయోగిస్తూ హనుమంతుడు రాక్షసి హృదయమును ఖండఖండములుగా చీల్చివేయడం మొదలుపెట్టాడు. అంతటా దాని దేహంలో నుండి బయటికి వచ్చి తిరిగి తన విస్తృత రూపమును ధరించాడు. సింహిక నీటిలో చచ్చిపడగా సిద్ధులు, చారణులు, విద్యాధరులు హనుమంతుని విజయంను కీర్తించారు. జై శ్రీరామ్.